సార్ నమస్తే వర్మ గారు. నమస్తే అండి. ఏంటండి చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారట, దారుణంగా అన్యాయంగా గొడ్డును బాదినట్టు బాతున్నారట అమాయకమైన వాళ్ళని. ఏంటి పాలన అంటున్నారు? వర్మ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. వర్మ గారు, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి ఇప్పుడు వింటుంటే. గత ప్రభుత్వంలో చూసాం, ఏదైతే ఇప్పుడు నీతిలో మాట్లాడుతున్నారో అప్పుడు జరిగినప్పుడు ఏదైతే ఎవరైనా ప్రశ్నిస్తే అసెంబ్లీలో కానీ లేదా బయట కానీ ప్రశ్నిస్తే వాళ్ళు ఏ విధంగా అన్పార్లమెంట్స్ తో దాడి చేయడము, వాళ్ళ తల్లిని చెల్లిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొని మాట్లాడడము, అవన్నీ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు. అవన్నీ మాట్లాడడం వల్లే ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఈ స్థాయి 11 సీట్లు రావడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు కానీ కట్టించుంటే ఈ రోజు ఈ స్థాయికి వచ్చుండదు. అదే విధంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరిని కానీ కార్యకర్తల్ని, నాయకుల్ని క్రమశిక్షణలో పెట్టి చట్టం తన పని తను చేసుకోపోతుంది. ఎవరైనా కూడా అన్పార్లమెంట్స్ వాడినా వాళ్ళ పైన పార్టీలకు అతీతంగా కేసులు పెడతాము, అదే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి ఖచ్చితంగా మీడియా ముందు చెప్తున్నారు. అది ఏదన్నా శేఖర్ రెడ్డి గారు చెప్పాడు, ఎవరి ఫ్యామిలీ అయినా ఫ్యామిలీ, అది ఏదైనా జరిగితే ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి, దానికి యాక్షన్ తీసుకోకపోతే ఆ రోజు మేమంతా కూడా నీకు సపోర్ట్ చేయకపోతే అప్పుడు మాట్లాడాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటేనే గుమ్మనే ఉన్నారు. ఆ రోజు ఒకరినో ఇద్దరినో మందలు ఇచ్చుంటే ఖచ్చితంగా మూడో వాడు మాట్లాడు. ఆ రోజు మాట్లాడిన దాని వల్ల ఈ రోజు ఈ స్థాయికి వైఎస్ఆర్సీపీ రావడం జరిగింది. మళ్ళీ శేఖర్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ రాయకుంటారు. వైఎస్ఆర్సీపీ క్రెడిట్ ఈ రోజు కూటమి నాయకులు కొట్టేస్తున్నారు. అందువల్ల మేము చేసిన మేలంతా వాళ్ళు క్రెడిట్లు వేసుకునేస్తున్నారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు క్రెడిట్ వచ్చుంటే 11 సీట్లు ఎందుకు వచ్చుంటుంది? 170 సీట్లు కదా రావాలి. కుప్పంతో కూడా సిద్ధం సభలో మాదే 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 అన్నారు కదా. అంతా మీ క్రెడిట్ ఉంటే 11 సీట్లకి 170 సీట్లు రావాలి. 150 సీట్లకి 151 నుంచి 170కి రావాలి. 11 సీట్లకు వచ్చింది అంటే క్రెడిట్ లేదు. అలాంటి క్రెడిట్ కానీ కూటమి ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళు కూడా అంతే, 10 సీట్లు 9 సీట్లు 5 సీట్లు వస్తాయి. ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఉపేక్షించారు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు ఏదైతే వాళ్ళ చేతిలో ఆయుధం ఉందో, ఓటిన ఆయుధము అక్కడ చూపిస్తారు. అది వైఎస్ఆర్సీపీ అయినా, అది ఇంకే పార్టీ అయినా అందరికీ ఒకే న్యాయం చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ అవకాశం కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నాము, రాష్ట్రంలో ఎక్కడైనా ఒక వ్యక్తి అన్పార్లమెంట్స్ వాడుతున్నాడు, ఒక ఎమ్మెల్యేను, ఒక మినిస్టరో లేదా ఒక నాయకుడో చెప్పండి చూద్దాం. ఆ రోజు ఎంతమంది అంటే రోజుకు ఒకటి అలిగేషన్, దాని సమాధానం చెప్పుకోలేక మేము సమర్థించలేక టీవీలో వచ్చి ఇదనుకునేవాళ్ళం. ఆ విధంగా అన్పార్లమెంట్స్ వాడేది. ఈరోజు జోగి రమేష్ అయితే ఏం మాట్లాడాడు, కొడకాలు గిడకాలు మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ అయితేనేమి ఇంకొకరినైతే దాంతో సమర్థించలేకపోయినాం. ప్రతి నాయకుడు ఆ విధంగా ఈదులో పడి అన్పార్లమెంట్స్ వాడడము, దానికి మేము సర్ది చెప్పలేక టీవీల్లో మాట్లాడడము, ఇవన్నీ చూసాం. మళ్ళీ ఈ రోజు వచ్చి మా క్రెడిట్ అంతా కొట్టేస్తున్నారంటే ఏం యూనివర్సిటీలకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టలేదా? మనం ఏమైనా ఇప్పుడు దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు ఈ రోజు వచ్చి నీతులు చెప్తున్నాము. ఆ రోజు వాళ్ళు కొట్టుకున్నారు కదా వద్దు అనేసి. వేరే యూనివర్సిటీలు కట్టాలి, వేరే యూనివర్సిటీ మన పేర్లు పెట్టుకోవాలి, అవన్నీ ఆ రోజు మనం యాక్సెప్ట్ చేసిన దానికి ఈ రోజు కూడా మనం దానికి యాక్సెప్ట్ చేయాల్సిందే. కొన్ని పథకాలు అనేది కొన్ని నిలిపేశాడు, కానీ చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో అదే పథకాలు కొనసాగిస్తూ కూటమి నాయకులు పేర్లు మార్చుకుంటున్నారు. మనం ఆ పథకాలన్నా కంటిన్యూ చేశామా? ఆ పథకాలు కూడా కంటిన్యూ చేయలేదు కదా. ఎవరన్నా మనం ప్రశ్నిస్తే అన్పార్లమెంట్స్ తో దాడి చేయడము, వాళ్ళపైన కేసులు పెట్టడము, వాళ్ళని జైల్లో పెట్టడము, ఈ రోజు మనం వచ్చి నీతులు చెప్తా ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఓకే, రైట్. కృష్ణాంజలి గారు, కూటమి నాయకుల్లో మనస్పర్ధలు వచ్చిందంట. సిద్ధం సభలో కూడా ఇదే చెప్పారు, మీరు దమ్ము ఉంటే ఒంటరిగా రండి, చట్టం చేయండి, ఒంటరిగానే